హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్. ఈరోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా దీపావళి పండుగ ఎంత బాగా జరుగుతుందో మా ఏరియాలో. ఇదిగోండి మా ఇంట్లో ఇప్పుడే దీపాలు ముట్టిస్తున్నాము. అదిగోండి ఆ పాప వచ్చేసి మా ఇంటి పక్కన అమ్మాయి వంశిక, అమ్మాయి పేరు వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది దీపాలన్నీ ముట్టించడానికి. చాలా బాగా అయితే మేము డెకరేషన్ చేసుకున్నాము. మీరు కూడా ఇలాగే డెకరేషన్ చేశారా మీ ఇంట్లో దీపావళి పండుగ? మేమైతే చాలా బాగా చేసాము. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి దీపాలు వచ్చేసి. మేమైతే ఈరోజైతే దీపాలు ఫస్ట్ ఇంట్లో పెట్టేసాము. ఇల్లంతా నీట్గా దేవుడి దగ్గర పెట్టాము. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని తర్వాత బయటికి వెళ్ళి ఇంక ఇల్లంతా పెట్టాము. హాల్లో, వంటగదిలో, వాటిల్లో. ఇప్పుడు దీపంలన్నీ తీసుకుని వెళ్ళైతే బయట అయితే పెట్టడానికి అయితే తీసుకుని వెళ్ళాము. అదిగోండి బయట పెడుతున్నాము. మాకైతే పారి కూడా ఉంది, దాని మీద పెడుతున్నాము మంచిగా. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాము. హాల్లో 2, కిచెన్లో 2, బెడ్రూమ్ దగ్గర, బాత్రూమ్ దగ్గర అన్ని దగ్గరలో పెట్టేసాం. ఇల్లంతా లైటింగ్తో పెట్టేసాం. చాలా బాగా అయితే ఉంది. చూడండి ఎంత మంచి వెలుతురు వస్తుందో. దీపం లైట్ కన్నా ఇంకా ఎక్కువ వెలుతురు వస్తుంది దీపాలు. ఇప్పుడైతే మేము దీపావళి పండుగ అయితే ఇంక సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అదిగోండి వంశిక బాంబులు పేలుస్తుంది. చాలా బాంబులు అయితే వంశికనే పేల్చేసింది. ఇప్పుడు వంశిక వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి దీపాలు అయితే ముట్టించేస్తున్నాము మంచిగా. ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు దీపాలన్నీ. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే డెకరేషన్ చేసుకున్నారా దీపాలు? మన ఛానల్లో ఇప్పటి నుంచి అన్ని వీడియోలు వస్తూ ఉంటుంది. మర్చిపోకుండా చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరోజు. అయిగోండి వంశిక కాకరొత్తులు తిప్పుతూ ఉంది. స్పెట్స్ ఎందుకు పెట్టుకుందంటే ఆ రవ్వలో కంట్లో ఏమైనా పడతాయేమో అని స్పెట్స్ పెట్టుకుంది ముందుగానే తెలివితోటి. అదిగండి చూడండి దీపాలు ఎంత ఒక పక్క వెలిగిస్తుంది, ఇంకో పక్క ఆరిపోతున్నాయి. అందుకే మేము కుర్చీలు అడ్డం పెట్టాం. అదిగండి మీకు హాయ్ చెప్తుంది మంచిగా వచ్చేసి హాయ్ హాయ్ అని. ఇదిగండి చూస్తున్నారు కదా చాలా బాగుంది దీపావళి. మా దీపావళి పండుగ అయితే ఇలా జరిగింది. అదిగోండి వంశిక మీ అందరికీ హాయ్ చెప్తుంది. చూడండి చాలా బాగా చెప్తుంది కదా హాయ్. అదిగండి హాయ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు అని చెప్తుంది. ఇప్పుడైతే కాకరొత్తులు ముట్టించేసింది. ఫస్ట్ ఒక్కొక్కటి ఇంకా కాలుస్తూ ఉన్నది. కానీ ఆ సంచి నిండా తెచ్చుకున్నాము. బాంబులు కేజీ 800 అంటే ఇక్కడ వచ్చేసి మేమైతే 2 kgs తెచ్చుకున్నాం. బాంబులు అయితే సగం మంచిగా కాల్చింది, సగమేమో మేము కాల్చాము. ఇదిగోండి చూస్తున్నారు కదా. అదిగోండి చిచ్చుబుడ్డి కాల్చాము. నేనైతే మంచిగా ఇది చిచ్చుబుడ్డి కాల్చాము. ఎందుకంటే వంశిక వాళ్ళ ఫ్యామిలీ కూడా చిచ్చుబుడ్డి కలుస్తున్నారు. చూస్తున్నారు కదండి. మా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళైతే ఎవరో కొత్త వాళ్ళు అనుకోక మన ఛానల్. అదిగోండి వంశిక బూమ్ బూమ్ చెక్కలకు కాలుస్తుంది. ఎరగార తిరుగుతుందైనా భయం లేదు. కానీ డ్యాన్స్ వేస్తుంది. చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. చాలా బాగా వేస్తుంది కదా డ్యాన్స్. చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మాయికి అయితే. అదిగండి మేమైతే ఇప్పుడు ఇంకోటి అయితే పెట్టేసాము. చిట్టుపట్ట అంట అవి చిటుపట అంటున్నాయి. అందుకని చిటుపట అంటారా అంట. అదిగండి వాళ్ళ డాడీ ఇంకోటి పెట్టారు. మళ్ళీ ఇంకోటి కాలుస్తున్నాం చిటుపట. వంశికనే కాలుస్తాను కానీ భయపడితే నేను కూడా వెళ్ళాను. అదిగండి నేను, మా ఆయన, బడిపిల్ల కూడా ముగ్గురం కలిసి మళ్ళీ బూమ్ బూమ్ చెక్కలెక్క కాలుస్తున్నాము. అదిగండి చూస్తున్నారు కదా. అదిగండి డ్యాన్స్లు మాత్రం భలే వేస్తుంది వంశిక. ఈసారి ఎప్పుడు కట్ట వంశికని మన ఛానల్లో మంచి సాంగ్కి డ్యాన్స్ వేపిస్తాను వంశిక చేత మన ఛానల్లో. అదిగండి మంచిగా డ్యాన్స్ వేస్తుంది కదా. అదిగండి టపాకల్స్ వేస్తున్నారు. మేము వచ్చేసేమో కాకరొత్తులు తిప్పుతున్నాం నేను వంశిక. చాలా బాగా అయితే పేలుతున్నాయి. ఫస్ట్ రోజు అయితే ఈ ఎండలో ఎండబెట్టుకున్నాం కాబట్టి మంచిగా పేలుతూ ఉన్నవి అవి. లేకపోతే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం, పేలకపోతే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. కానీ మంచిగా పేలాయి. కానీ మంచిగా ఎగురుతూ ఉంది. ఆమె ఆనందానికి అవధులు చిచ్చుబుడ్లు, బొమ్ము, చక్రాకులు, పెద్ద పెద్ద బాంబులన్నీ ఆవిడే పేల్చేసింది. ఉన్న బాంబులన్నీ మేము కొంచెం పేల్చాము. భయమే లేదు. అయిపోయింది. కాకరొత్తి పూలు ఎంత బాగా పేలుతున్నాయి చూస్తున్నాం కదా. మంచిగా వస్తాయి. మేమైతే
పెద్దవి తెచ్చుకున్నాము. ఈ సంవత్సరం అయితే మేము దీపావళి పండుగ చాలా బాగా జరుపుకున్నాం. చుట్టూ అంతా టపాసులు పేలుస్తూనే ఉన్నారు. మేమైతే ఇంకా టపాసులన్నీ పేల్చేసుకున్నాం. ఇవే లాస్ట్ ఫైనల్ కాబట్టి మేము ఇద్దరం కలిసి తిప్పుతున్నాం కాకరత్తి పూలు. చాలా బాగా అయితే జరుపుకున్నాం. మీరు కూడా దీపావళి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాము. ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో చూస్తున్నారు కదా, బాగా జరుపుకున్నారు. రండి టపటపటపని పేలుస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీ బాంబులు ఇవ్వండి. మా చుట్టుపక్కల ఏరియాల్లో అదిగండి అలా పేలుస్తున్నారు బాంబులు, అవుట్లు అవన్నీ లక్ష్మీ బాంబులు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి వన్స్ అగైన్. అదిగోండి వంశిక వాళ్ళ అమ్మ చిటపట పేలుస్తుంది. ఇది వచ్చేసి మా ఇల్లు, మీకు అందరికీ తెలుసు కదా. అదిగండి మా ఇంటి దగ్గర కూడా కొన్ని పేలుస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం అందరం. బాయ్ బాయ్.